కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లు అర్జున్ పుష్ప 2 కంటే అట్లీ సినిమా కోసం ఎక్కువ కష్టపడుతున్నాడా? పుష్ప 2 కోసం 3 ఏళ్లు గడిపితే కొత్త సినిమా కోసం 3 ఏళ్లు ఎందుకు కేటాయించాడు? ఈ పాన్ ఇండియా హీరో త్వరలో పాన్ ఇంటర్నేషనల్ హీరో అనిపించుకుంటాడా? పుష్ప 2 తర్వాత స్టైలిష్ స్టార్ ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతోంది? హ్యావెలు పుష్ప 2 కోసం బన్నీ 4 ఏళ్ల పాటు గడ్డంతోనే కనిపించాడు. అట్లీ మూవీ కోసం ఫిజికల్ గా చేంజెస్ లేకపోయినా మెంటల్ గా చాలా స్ట్రెస్ తీసుకున్నాడు. అట్లీ సినిమా బన్నీకి చాలా స్పెషల్. ఇది కూడా యాక్షన్ మూవీనే అయినా కథలో దర్శకుడు సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేశాడు. బన్నీ ఇలాంటి మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం. కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి హాలీవుడ్ కు చెందిన విఎఫ్ఎక్స్ సంస్థతో టైఅప్ అయ్యారు. 22 ఏళ్ల కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా కెరీర్లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించలేదు. ఆ డ్రీమ్ ని ఈ సినిమాతో తీరడమే కాదు, మరో 2 రోల్స్ లో కనిపిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. 8న బన్నీ బర్త్డే సందర్భంగా టైటిల్ ను ప్రకటించనున్నారు. టైటిల్ రిలీజ్ డేట్ టైం ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో భయంకరమైన జంతువు చేయి కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నామంటూ హింట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2 వరల్డ్ వైడ్ 1800 కోట్లు కలెక్ట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద బన్నీ లెక్కలన్నీ మారిపోయాయి. బన్నీ నెక్స్ట్ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో స్టైలిష్ స్టార్ తనను తాను మార్చేసుకున్నాడు. ఏ సినిమా చేసినా కొత్తగా కనిపించాలి, కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తేనే సక్సెస్ దక్కుతుందన్న నమ్మకంతో అట్లీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరూ ఊహించని విధంగా లోకేష్ కనగరాజును లైన్లో పెట్టాడు. అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వని బన్నీకి లోకేష్ చెప్పిన కథనం బాగా నచ్చడంతో సైన్ చేసేశాడు.